మహా అటు చూడు. ఏంటి సుహాసిని, ఒంటరిగా ఉన్నావు? ఏం లేదు వదినా, భూమి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. ఏ భూమితో ఉన్న పనుందా? ఉమ్, అవును, ఇంతకీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళావా? వాళ్ళతో ఏమన్నా మాట్లాడావా? ఏమన్నారు? అవును వదినా, అత్తయ్య మావయ్యని ఇవాళ కలిశాను. నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మా నాన్న నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చెయ్యరు. నువ్వు సంతోషంగా ఉన్నానంటున్నావు. ఏమై ఉంటుంది? ఏమైంది సుహాసిని? అమ్మా నాన్న ఏమన్నారు నీతో? వదినా, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పాలనుకున్నాను. కానీ జరిగిన విషయం వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఎన్నడూ లేనంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అవునా? నీతో నిజంగా అంత క్లోజ్గా హ్యాపీగా ఉన్నారా? అవునదినా, వాళ్ళు నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశారు తెలుసా? ఏంటి సుహాసిని నువ్వు చెప్పేది నిజమా? అత్తయ్య మావయ్య నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశారా? అవునన్నయ్య, ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంత ఆనందంగా ఉంది. నువ్వే ఇంటి కోడలు అమ్మా అన్నారు. నా జీవితానికి ఆ ఒక్క మాట చాలు అనిపించింది. నేను ఇప్పటికిప్పుడు పోయినా కాని నా బిడ్డని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం నాకొచ్చేసింది. నిజం చెప్పాలంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఈ విషయాన్ని భూమితోని మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎలాగో మీరొచ్చేశారు. జరిగిన విషయం ఇది వదినా. సుహాసిని, నువ్వు చాలా చక్కటి మాట చెప్పావు. ఆలేఖ్య తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటుంది. కానీ నువ్వు మాత్రం అందరితో కలిసి జీవించాలనుకుంటూ ఈ ఇంటి పెద్ద కోడలిగా పెద్దవాళ్ల ఆశీర్వాదమే పొందావు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సుహాసిని, అత్తయ్య మావయ్య వాళ్ళు ఒక రకంగా వెనకటి ఆలోచనల్లోనే ఉంటారు. ఈ కోడలంటే మంచైనా చెడైనా ప్రతిదానికి అలేఖ్యనే అనేవారు. ఇది ఫస్ట్ టైం ఈ ఇంటికి పెద్ద కోడలుగా నిన్ను యాక్సెప్ట్ చేశారంటే ఆ గొప్పతనం నీది, అత్తయ్యది, మామయ్యది. వదినా, భూమి వచ్చినట్టుంది. వెంటనే నేను భూమి దగ్గరికి వెళ్ళి నా సంతోషాన్ని షేర్ చేసుకుంటాను. సుహాసిని, మీ అత్తయ్య మావయ్య నిన్ను పెద్ద కోడలుగా యాక్సెప్ట్ చేశారనే విషయాన్ని నువ్విప్పుడు భూమికి చెప్పాలనుకుంటున్నావా? అవును వదినా. ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు. అవును, ఆ విషయం ఇప్పుడేం చెప్పొద్దు సుహాసిని. అదేంటి వదినా అలా మాట్లాడుతున్నారు? మావయ్య గారు అత్తయ్య గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తే తప్పేంటి? ఆలేఖ్య గురించి నీకు తెలిసిందే కదా. నేను ఈ ఇంటికి దూరం చెయ్యాలని, ఈ ఇంటి పరువు తీయాలని, ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యాలని తను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు అత్తయ్య మావయ్య నిన్ను పెద్ద కోడలుగా యాక్సెప్ట్ చేశారన్న విషయాన్ని నువ్వు భూమితో చెప్తే ఆ వార్త కాస్త అలా అలా వెళ్ళి అలేఖ్య చెవిన పడిందనుకో, అప్పుడు అలేఖ్య ఈ విషయాన్ని తట్టుకోగలుగుతుందా? మామూలుగానే అవతల వాళ్ళు సంతోషంగా ఉంటే అలేఖ్య తట్టుకోలేదు. అలాంటి అలేఖ్యకి ఇప్పుడు నిన్ను మా అమ్మా నాన్న వాళ్ళు ఈ ఇంటికి పెద్ద కోడలుగా అంగీకరించారు అంటే, ఆ విషయం తెలిసింది అంటే తను ఎంతకైనా తెగిస్తుంది. తను కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కొన్ని రోజులు నీ మనసులోనే పెట్టుకోమని చెప్పడం నా ఉద్దేశం. అందుకే భూమికి చెప్పొద్దంటున్నాను. నువ్వేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? చచ్చా, అలా ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను వదినా? నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే, నన్ను అభిమానించేదానివి. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడే ఈ విషయం భూమికి చెప్పేస్తే
అది ఆ నోట ఈ నోట ఏదో రకంగా అలేఖ్యకి తెలిసిందంటే అసలే అలేఖ్య మనసు అంత మంచిది కాదు కాబట్టి తను ఒప్పుకోదు. ఈ విషయం గురించి నేను అసలు ఆలోచించలేదు వదినా. సుహాసిని, మహాలక్ష్మి చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా ఈ విషయాన్ని నీ మనసులోనే పెట్టుకో, ఎవరికీ చెప్పకు. అప్పుడే నీకు మనశ్శాంతిగా ఉంటుంది, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే అలేఖ్యకు తెలిసిందంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. నిప్పు లేని చోట కూడా నిప్పుని వెలిగించే సత్తా ఉన్న అలేఖ్యకి ఇలాంటి విషయాలు తెలియకపోవడమే మంచిది.